ఇప్పుడు ఈ కోహినూర్ బ్రదర్స్ అనేటోళ్ళది చెప్తున్నారా ఓనర్లు, లేకపోతే ఎవరన్నా మాకు గవర్నమెంట్లో పెద్దోళ్ళు ఉన్నారు అందుకోసం రానియమని చెప్పి? గవర్నమెంట్ కోహినూర్ వాళ్ళనే చెప్తారు మేడం. 3 కంపెనీలు అంట, 3 కంపెనీల వాళ్ళు చెప్తారు. తిరుపతి సుధాకర్ మా ఊర్లో రాగనగూడ వాస్తవ్యుడు. ఆయన రాగనగూడ వాస్తవ్యుడు. ఆయన ఈ భూములన్నిటికీ బ్రోకర్గా ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. మా అసొంటి రైతులు ఎవరైతే భూములు అమ్మలేని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మరి మమ్మల్ని దున్నుకోవడానికి ఎందుకు నీకు అబ్జెక్షన్ అని అడిగితే దీంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటాడు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు మావోలే అంటాడు, రేపు పొద్దుగాల ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు మావాలని చెప్పేసి మా వాళ్ళందరిని బెదిరించి భయపెట్టి అర్ధరాత్రి పూట మా వాళ్ళతో కొన్ని సంతకాలు పెట్టుకుని ₹1 ₹2 ఇచ్చిన వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇట్లా జరిగింది మేడం, ఇది వాస్తవం. అయితే విషయం మేమేం కోరుకుంటున్నామంటే ఆ 2007లో ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్లో తేలినటువంటి రిపోర్ట్ని బహిర్గతం చేయాలి, ప్రజల ముందు ఉంచాలి. అందులో వెల్లడించినటువంటి వాస్తవాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల చెందాల్సిన భూములు ఆ రిపోర్ట్ ద్వారా మేమందరం లీగలైజ్ అవుతాము. దాని ద్వారా మా అందరికీ సదాబైనామాల కింద పట్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈనాటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఆ రిపోర్ట్ బయటపెట్టి మా అందరి యొక్క హక్కులను మీరు కాపాడతారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి, గుడి కూడా ఉంది అని అంటున్నారు కదా, ఎక్కడ? ఇది చెరువు కట్ట. చెరువు కట్ట వెనుకనే లచ్చమ్మకుంట ఉంది మేడం. లచ్చమ్మకుంట మొత్తం 23 ఎకర్స్, 17 ఎకరాలేమో కుంట చెరువు నీళ్ళు FTL లో ఉంటుంది. బఫర్ జోన్ 6 ఎకర్స్ ఉంటుంది. మొత్తం 23 ఎకర్స్ ఉన్నది. మార్నింగ్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా ED కూడా వచ్చారు, స్పాట్ విజిట్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. రైతులతో కనీసం మాట్లాడిన పద్ధతి కూడా లేదు. వాళ్ళు చూసుకుంటే వెళ్ళిపోయారు. ఆగుమన్నా కూడా ఆగలేదు. సరే మా డ్యూటీ మేము వెళ్ళిపోయినామని చెప్పారు. వెళ్ళిపోయినామని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మేడం, ఏంది ఇది, ఇదంతా ఏంటిది? మార్నింగ్ వీళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నది చేయలేదు, వాళ్ళు ఉరుకుతున్నారు మేము ఆగంటే. అయితే ఇంకోటి మేడం, ఇప్పుడు ఇది వీళ్ళు పొద్దున విజిట్ చేస్తాము అని వచ్చిరట. వచ్చి AEDలు వచ్చి రైతుల్ని కలవకుండా వాళ్ళే వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారట. ఇక వీళ్ళతో పాటు బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళ మనుషులు. అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఎవరిదనైతే చెప్తారో మా భూములు అని చెప్పి రైతుల్ని రాణిస్తలేరో వాళ్ళు కొంతమంది బౌన్సర్లను పెట్టి రైతుల్ని ఇళ్ళకి రాణిస్తలేరు. అయితే ఆ అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉండి చూపిస్తున్నారు, మా వర్షం తీసుకోలేదు అని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న మాట ఇది. ఇది పొద్దుగాల వాళ్ళు వచ్చినప్పుడు వీడియోలు తీసుకున్నారట, ఆ వీడియోలను చూపిస్తున్నారు ఇప్పుడు మనకి. ఈ పక్కన ఈ వెనకాల దిక్కుకి చెరువు ఉంది, 3 గుళ్ళు ఉన్నాయి. గుళ్ళకి కూడా ఊర్ల రైతుల్ని రాణిస్తలేరు. ఇప్పుడు గుడి అందరికీ సంబంధించింది. ఇప్పుడు పక్కూరోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి బోనాలు ఇచ్చుడో లేకపోతే గుళ్ళలకు వచ్చుడో దేవుడి దగ్గరికి వచ్చుడో చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుడిని కూడా మూసేసుడు ఎట్లయితుంది? జాగా నీదంటున్నావు కాదు అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ గుళ్ళను కూడా మూసేస్తున్నారు. చెరువులను కబ్జా పెట్టుడు తీస్తే మళ్ళీ ఇదేమో ప్రొహిబిటెడ్ జాబితాలు ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళది అవుతుంది అని కూడా వాళ్ళు ఎట్లయితుంది అని క్లెయిమ్ చేస్తారు. షీట్లు వేసుడే కాకుండా మొత్తం నేను మీకు ఆ విజువల్స్ కూడా తర్వాత చూపిస్తా. వీళ్ళతో మాట్లాడించిన తర్వాత మొత్తం కంకర బండలు ఎక్కడికక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు? బందోబస్తుగా గోడలు లేపుతాం. కానీ ఈ షీట్లు ఉంటే ఎవరన్నా లోపలికి రాగల, వాళ్ళు వస్తున్నారు, తీసేస్తున్నారు, తోసుకొని వస్తున్నారు అని మొత్తం బందోబస్తుగా గోడలు లేపుతాము అని చూస్తున్నారు. ఎట్లయితుంది? ఇది నిషేధిత జాబితాలో భూమి ఉన్నప్పుడు మరి లెక్క ప్రకారం వీళ్ళని రానియకపోతే వాళ్ళు కూడా రావద్దు కదా. లెక్క ఎవరికైనా న్యాయం అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. ఇప్పుడు బక్కగున్నోడికి ఒక న్యాయం, బలిసినోళ్ళకి ఇంకొక న్యాయం ఉండొద్దు కదా. న్యాయం ఎక్కడైనా ఎవరికైనా ఒకటే ఉండాలి. వాళ్ళు తీసుకొచ్చి కంకర్రాలు వేస్తారు, గోడలు లేపుతారు, పోలీసులు వచ్చి నిలుచుంటారు, మమ్మల్ని మా భూములలోకి రానియ్యరు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా మాట్లాడిస్తారు, చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇంకా వీళ్ళు కాదు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. మనం వస్తున్నామని తెలిసి కొంతమంది వచ్చిర్రు ఇప్పుడు వీడికి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, వ్యవసాయ చట్టాల ప్రకారం వ్యవసాయ భూములకు ఫెన్సింగ్ వేసుకోవడం అనే చట్టం ఏముంది అంటే కడిరాలు బాతుకోవడము, దానికి వైరింగ్ ఉంచుకొని పశువులు రాకుండా లేకపోతే ఇంకోటి వైల్డ్ యానిమల్స్ రాకుండా ప్రొటెక్షన్ చేసుకోవడానికి చట్టంలో ఇచ్చారు. కానీ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పూర్తి విస్తీర్ణం 400 ఎకరాల దగ్గర మొత్తం వ్యవసాయ భూమి. చుట్టూ ఈ బ్లూ షీట్స్ వేసారు. ఈ బ్లూ షీట్స్ వేయాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు తప్ప వ్యవసాయ భూములకి వేసే అధికారం చట్టంలో కూడా లేదు. అవన్నీ తుంగలో దొక్కి అధికారుల కుమ్మక్కు, యంత్రాంగం కుమ్మక్కు, ప్రభుత్వాల కుమ్మక్కు కూడా ఇందులో ఉంది. ఈ బ్లూ షీట్ వేసిరని నా యొక్క వాదన, ఇక్కడ ఉన్న రైతుల యొక్క వాదన. అది దీన్ని కూడా గమనించాలి. ఇప్పుడు శివరాజ్ బహదూర్ ఇలాకా నాదర్గుల్, ఇది యాక్చువల్గా శివరాజ్ బహదూర్ ఇలాకా నాదర్గుల్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. 1955, 1956 నుంచి
ప్రభుత్వ రికార్డులో పహానీలో కానీ రికార్డులో కానీ శివరాజ్ బహదూర్ ఇలాకా సర్కార్ కంచే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది. మధ్యలో ఈ శివరాజ్ బహదూర్ వారసులు ఎట్లా పుట్టుకొచ్చిర్రు, వాళ్ళకు ఎట్లా జీపీఎల్ రైతులకు తెలియదు, అది చేసిన అధికారులకు తెలుసు. కానీ 70 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న రైతులు వాళ్లకు ప్రభుత్వానికి పన్ను కట్టినారు. పన్ను పేపర్లు రిసిప్ట్లు రైతుల దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. 150 కుటుంబాలు 600 నుంచి 700 మంది ఆధారపడ్డారు ఈ భూమి మీద, 373 ఎకరాల మీద. ఇంతమంది కుటుంబాలు ఆధారపడి ఇప్పుడు నడి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దగ్గర దగ్గర 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూములు 2 రకాల భూములు ఉన్నాయి మేడం. ఇందులో ఒకటి వర్షాధార భూములు ఉన్నాయి, కొన్ని భూమి బోర్లు వేస్తే బోర్ల ద్వారా పండించే భూములు ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ బావులకు తవ్వుతుకుంటే అప్పుడు నీటిపారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ కింద లోన్లు కూడా శాంక్షన్ చేసింది కొంతమంది రైతులకు. ఆ బావులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం మీకు కనిపిస్తుంది, మీకు చూపిస్తాం. అట్లాంటి గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో ఈ ప్రైవేటు వ్యక్తులు, ఈ ప్రైవేట్ కంపెనీలకు రైతులకు తెలియదు. 2007 నుంచి 2005 నుంచి ఇబ్బంది పెట్టారు. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. మీ భూమి కాదు, మీ లెక్క కాదు, మీరు వెళ్ళిపోవాలి. రైతుల దగ్గర పన్ను పేపర్లు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ రైతులను రికార్డులో చేర్చకుండా మాకు తీవ్ర అన్యాయం చేసి మాకు ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది ప్రభుత్వ భూమి, రైతుల భూమి. మాకు సాగు చేయడానికి గేట్లు ఓపెన్ చేయాలి, పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారు, రేకులు తీసేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే రైతులు లోపలికి వ్యవసాయం చేద్దామని వస్తే అప్పుడు పోలీసులు వస్తారు, మీరు ఇలా రావద్దు, ఇలా ఇంజక్షన్ ఉన్నది, ఇలా మీరు ఎవరు ప్రవేశం నిషేధము అని చెప్పి వాళ్ళు భయపెట్టేసరికి చాలామంది రైతులు వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. ఇంకా ఇదంతా రైతులు సాగు చేస్తున్న భూమి, ప్రజెంట్ ఇదంతా రైతులు ఉన్నారు. ఇంకా చెరువు అవతల కూడా ఉన్నారు. మీకు కనిపిస్తే ఇప్పుడు మీరు వస్తే మళ్ళు కూడా ఉన్నాయి, సాళ్ళు ఉంటాయి, బాగు చేసినాయి. వర్షాకాలం వచ్చే సాగు చేసే పంట భూములు కూడా ఉన్నాయి. ఇది తీవ్రంగా చాలా రోజుల నుంచి తీవ్ర సమస్యగా ఉన్నది. ప్రభుత్వానికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ అన్ని డిపార్ట్మెంట్లకు కొన్ని 100 లెటర్లు ఇచ్చినాం. రైతులు ఒక్కొక్కరికి ఇచ్చారు, సంఘం తరపున ఇచ్చారు, అన్ని తరపున ఇచ్చారు. ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటివరకు రికార్డులలో చేర్చలేదు రైతులను. అది ఇప్పుడు రైతులకి శాపంగా మారింది. మాకు ఏ ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు పర్మనెంట్గా అగ్రికల్చర్ చేసుకుంటే ఆ కబ్జా మీద ఉంటే ఆ భూమి అతనికి చెందుతుంది. దానికి కూడా మేము అర్హులమే. ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు కంటిన్యూగా కల్టివేట్ చేసుకుంటే ఆ భూమి అతనికి చెందుతుంది, దానికి కూడా అర్హులమే. మేము 70 సంవత్సరాల నుంచి చేసుకున్నాం కాబట్టి 2 విధాలుగా మేము ఈ భూమికి అర్హులం. మాకు వెంటనే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మాకు భూమి కాపాడుతున్నాం. మేము ఇప్పటివరకు ఈ భూమిని మేము ఏం చేయలే, తినలేదు, మేము కొట్టుకొని తినలే. ఇప్పుడన్నా వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు, మట్టి కొడుతున్నారు, అంత అమ్ముతున్నాం. మేము సేద్యం చేసుకొని మా కుటుంబాలు పోషించుకున్న భూములు ఇవి. ఆ భూముల మీద మాకు హక్కులు కల్పించి ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాము, మా భూములను మాకు కాపాడండి, మమ్మల్ని వ్యవసాయం చేసుకుంటా ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడండి, మా భూమి పైన మాకు హక్కులు కల్పించి పట్టాలు ఇచ్చే విధంగా మాకు సహాయం చేయగలని కోరుకుంటున్నాం. మీరు చెప్పురే, మీరు కూడా ఇదే ఊరా, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏం కోరుకుంటారు మీరు ప్రభుత్వాన్ని? మాది 12 ఎకరాలు ఉంది మా డాడీకి. 12 ఎకరాల ల్యాండ్ అయితే మేము ముగ్గురం అన్నదమ్ములము. మా నాయన చాలా రోజులు చేసిండు, మా నాయన తర్వాత మేము చేసినాం. అయితే ఇప్పుడు ఒక 3 ఏళ్ళ సంది వీళ్ళు బొన్సాలు వచ్చి పొలం దున్ననేస్తలేరు మమ్మల్ని. ఈ పొలం మీది కాదు, మీరు వెళ్ళిపోండి, మాది కాదు అని చెప్పి దున్ననే కూడా మొత్తం రేకులు వేసుకోరు, ట్రాక్టర్ తీసుకురానిస్తలేరు, నాగన్లు కట్టనిస్తలేరు. ఇంకా వీళ్ళకి భయపడి మేము దున్నలేము దాన్ని. మీరు చెప్పుర్రి, ఇది అంతకుముందు చేసిందేనా? మొన్నర్రాక చేసిన భూమి, ఇప్పుడు మనం నిల్చొని ఉన్న భూమి కూడా మొన్నర్రాక చేసింది. ఇది ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నానో ఇదంతా కూడా ఈ రైతులే, ఈ ఊరి రైతులే, ఇక్కడ పంట పండించిన వాళ్ళే. ఇగో దీని పక్కన అక్కడ సాగు చేస్తుర్రు రైతులు, అది వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు సాగు చేస్తున్నారు. దీంట్లోకి వీళ్ళు వచ్చి వాళ్ళని చేయనిస్తలేరు కాబట్టి ఇట్లా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బీడు భూములు లెక్క ఉండాల్సి వచ్చింది. ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడిచ్చిన మొత్తం ఏరియా కూడా ఒకప్పుడు రైతులు పంటలు పండించిందే. నేను నిల్చున్న జాగా కూడా ఇది ఇప్పుడు వరి పండింది. ఇలా ఈ పొలంలో ట్రాక్టర్లు తీసుకురావాలంటే లోపలికి ఇప్పుడు పని రైతు ఒక్కడొచ్చి చేసుకోలేడు కదా. కూలీలను తీసుకొచ్చుకోవాలి, ట్రాక్టర్లు రావాలి, మందు యూరియా తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి లోపలికి. ఒక్క మనిషి వచ్చి చేసేది కాదు వ్యవసాయం. కూలీలను తెచ్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి. నీకు అసలు రైతునే రాణిస్తలేరు. వాళ్ళు వచ్చి పంటలు పండించుకుంటామంటే, పంటలు వేయించుకుంటామంటే, ఊర్ల నుంచి మనుషుల్ని తీసుకొని వస్తాము అంటే ఎట్లా తెచ్చుకున్నాడు అవుతుంది? మా భూములకి మమ్మల్ని పోనీయకుండా మొత్తం అక్కడ గేటు నేను మీకు చూపిస్తా. గేటు కూడా ఆ గేటుని పక్కకి జరిపి వచ్చిర్రు వీళ్ళందరూ కూడా రైతులు. ఇప్పుడు లోపలికి మనం వచ్చినప్పుడు కూడా చూపిస్తామని మనతో పాటు లోపలికి వచ్చిర్రు. మొత్తం మామూలు టైంలలోనైతే ఆ గేట్ వేసి ఉంటుంది, లోపలికి రానియని కూడా రానియరు. గింతంత రైతులు వస్తుర్రు అనే అలికిడి తెరిస్తే చాలు పోలీసులు వస్తారు, లేకపోతే వాళ్ళ బౌన్సర్లు వస్తారు.
రానిచ్చేదే లేదు దీంట్లోకి. మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పిన కదా, ఒకసారి వీళ్ళతో కూడా అడుగుదాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? సేమ్ మేడం 70 సంవత్సరాల నుంచి మా తాతగారు చేసేవారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత మేము. ఇప్పటికీ మేము వ్యవసాయదారులమే. ఈ సర్వే నెంబర్ 613లో ప్రతి అంటే మా తాత నుంచి వచ్చిన వ్యవసాయం ఇది ప్రతిసారి చేస్తూనే ఉన్నాము. ఈ మధ్య ఏమైందంటే గత 4 సంవత్సరాల నుంచి రేకులు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న చూడండి బౌన్సర్లు వాళ్ళు అడ్డుకోవడము, పోలీసులు రాగానే పోలీసులు అడ్డుకోవడము, మాకంటే ముందే పోలీసులే వస్తారు. ఒక ట్రాక్టర్ తీసుకొని దుందామంటే వర్షాకాలం వస్తుంది, ట్రాక్టర్ తీసుకొని దుందామంటే దున్ననివ్వరు, ఆ గేట్ లోపలికి అలో చేయరు. ఈ రేకులు ఫెన్సింగ్ ఎప్పుడైతే వేసారో ఈ బ్లూ షీట్స్ అనేది అవి తొలగిస్తేనే మాకు బాగుంటుంది. అది తొలగించిన వెంటనే ఈ షీట్లు ఎప్పుడు వేసిర్రండి? ఎన్ని రోజులైంది? ఒక 3 years 4 years నుంచి అండి. 3-4 years నుంచి చేశారు. ఆడ ఇప్పుడు ఈ ల్యాండ్ అది కాకుండా పెయింటింగ్ వేసిర్రు కదా, పెయింటింగ్ వేశారు. కోయినర్ గ్రూప్స్ అని చెప్పేసి వచ్చింది. మొన్న రీసెంట్ గా ఒక 4-5 days 1 week బ్యాక్ ఎంఈఏ మెగా ఒకటి మన శిల్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి వేరే వేరే కంపెనీస్ వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి మాకు తెలియకుండానే బోర్డుల మీద రాస్తున్నారు. తర్వాత మళ్ళీ దాన్ని తొలగించేసి మళ్ళీ ఇంకో పేరు రాస్తున్నారు వెంటనే. ఇవాళ ఏం జరిగిందో రేపు ఏం తెలుస్తలేదు. ఇవాళ జరిగిందో రేపు చెప్తామంటే రేపు వేరే విషయం జరుగుతుంది. ఇంకా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ. గేట్ లోపలికి ఎంట్రీ అయినా కానీ నిన్న మొన్న కాదండి, గేట్ లోపలికి అసలు ఎంట్రీ రానివారు. బౌన్సర్లు అనేది ఉంటారు. 3 సంవత్సరాల నుంచి అండి. 3 సంవత్సరాల నుంచి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దుందామన్న వర్షం వస్తుంది అదే ఇంత దుందాం అన్నట్టు కూడా లేదు మా పరిస్థితి. ఒక ట్రాక్టర్ తీసుకుపోయి కంచెకెళ్ళి దుందాము ఇట్లా బోరేదాము అనే అసలు లేదు. ట్రాక్టర్ తీసుకుందామంటే పోలీసులు వచ్చేసి మా మీద క్రిమినల్ కేసు పెడుతున్నారు. మీరు మీ భూమి కాదు ఇది, ఎవరు చెప్పిన మా భూమి కాదు, మా భూమి అది అని చెప్పేసి మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఇవాళ ఒక కార్పొరేటర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే పోలీసులు అనేది బౌన్సర్లు అనేది మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పింది వినట్లేదు వాళ్ళు. మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామండి దీని విషయంలో. రైతులం అన్నట్టే కానీ రైతుకి వాల్యూ లేకుండా అయిపోయింది. అదేంటి మీరు రైతుకు వాల్యూ లేదు అంటారు? రేవంత్ రెడ్డి గారు రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. అది అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం రైతు రాజ్యం అంటున్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి ఈ పరిస్థితికి వచ్చింది. శిల్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆయన డైరెక్టర్ దానికి. అలాంటి వ్యక్తే మాకు ఇలాంటి మోసం చేస్తుండే. మాకు ఎవరి దగ్గర న్యాయం జరగాలి. అందుకే మీడియాని మేము పిలుచుకుంటున్నాము. మీరైనా న్యాయం చేయగలుగుతారా? మీరేమో పెద్ద దృష్టి తీసుకెళ్తారేమో, ఎంత పెద్ద ఐ లెవెల్ వెళ్తే మాకు అంత న్యాయం జరుగుతుంది అన్నట్టు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామండి. అని కంపెనీ వాళ్ళు చెప్తారు, పొంగులేటి కుటుంబానికి ఏం సంబంధం లేదు దీంట్లో అని కంపెనీ వాళ్ళు అంటారండి. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు శిల్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మొన్న చూసాము, తెల్లారి చూసేసరికి అది మొత్తం కొట్టేసి ఇంకో పేరు పెట్టేస్తున్నారు. ఇక్కడ మా పేరు బయట పడగలని చెప్పేసి. అదే కదా, డే బై డే చేంజ్ అయిపోతుంది. మేము ఎవరి పేరు అని చెప్తాం, మాకేం తెలుసు బడా కంపెనీ గురించి. ఆ షీట్లకు రాసిన పేర్లు రోజుకొకటి చేంజ్ అవుతుంది, మార్చేస్తున్నారు. వైట్ పెయింట్ వేస్తున్నారు, తెల్లారితే మళ్ళీ ఇంకో పేరు రాస్తున్నారు. మాకు ఎవరు దాన్ని తెలుసు ఎట్లా అని చెప్పగలుగుతాం మేము.